పుణ్యశీలి గారు, బాబు గారు ఇచ్చేటటువంటి ఈ 30,000 40,000 ఇన్సెంటివ్తో పిల్లల్ని కనడం, జనాభాను పెంచడం కరెక్టేనా? సార్ మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, సాక్షి వ్యూవర్స్కి నా నమస్కారం సార్. నమస్తే సార్, పాత సామెత ఒకటి ఉంది సార్, తన శరీరం కాకపోతే గంగ దాకా పాక్కుంటూ వెళ్ళమన్నట్టు సార్. ఈ సామెత బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకంటే రూల్ ఫర్ ఆల్ ఏపీ పీపుల్, నాట్ ఫర్ నారా ఫ్యామిలీ. ఏదైనా సరే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది ఏదైనా సరే ఏపీ ప్రజలకి మాత్రమే వర్తిస్తుంది తప్ప వారు ఆచరించరు. మరి ఎదుటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఆచరించమని చెప్పడంలో అందవేసిన చెయ్యి మన చంద్రబాబు నాయుడు గారు. ఇంగ్లీష్ మీడియం ట్యాబ్స్ పిల్లలకి జేఆర్ఈ టోఫెల్ ఈ శిక్షణ ఇవ్వడము, వాళ్ళకి డిజిటల్ క్లాస్ రూములు పెట్టడము వద్దు, ఇలాంటివి చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో చెప్పి నాశనం చేసేస్తున్నారు విద్యా వ్యవస్థ అన్నారే. వాళ్ళ పిల్లలకి మాత్రమే ట్యాబులు ఉండాలన్నట్టు అన్నారే. అదేనా రూల్? ప్రజలకి ఒక విధంగా వాళ్ళకి ఒక విధంగా ఉండాలా? అంతే సార్, అంతే అంతే. ఎందుకంటే ఒకసారి పాపం పబ్లిక్ మీటింగ్ లో ఎలక్షన్స్ కి బిఫోర్ చాలా గొప్పగా చెప్పాడనమాట ఆయన మనవడు గారు నారా లోకేష్ గారు ఇంగ్లీష్ లో డిబేట్స్ చేసుకుంటూ వాటిని యూట్యూబ్ లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు సార్. కానీ ఈయన మాత్రం పబ్లిక్ లోకి వెళ్ళి తెలుగు మీడియం గనక మీరు గనక తెలుగు మీడియం లో చదువుకోకపోతే కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిపోతుంది అనే సామెత కూడా చెప్పాడు ఆ పెద్ద మనిషి. సార్, నేను ఒక మాట అయితే చెప్తున్నాను సార్, ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక అవసరత అనేది విద్య, వైద్యం సార్. ఆ రెండు ఇవ్వడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ముగ్గురిని గనండి, నలుగురిని గనండి అనేటటువంటి హక్కు ఉందో ఆయన ఒక్కసారి తేల్చుకోవాలి సార్. ఇంకోటి కూడా ఉంది మేడం, ఒక పాయింట్ చెప్పాలి మీరు. ఇంకో పాయింట్ కూడా ప్రస్తావించారు కాబట్టి, ఇంగ్లీష్ మీడియం గురించి ప్రస్తావించారు కాబట్టి, దేవాంశు ఇంగ్లీష్లో మాట్లాడితే రాష్ట్రం అంతా మురిసిపోవాలి. బెండపూడి విద్యార్థినులు, పేద విద్యార్థినులు, ఎక్కడ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విద్యార్థినులు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడితే ట్రోలింగ్ చేయాలి. ఏం పాలసీ ఇది? ఆడపిల్ల సార్, ఆడపిల్లని అది కూడా. ఆ పిల్ల 10th క్లాస్ పాస్ అయితే ఆ పిల్ల ఫెయిల్ అయిందని చెప్పని ఐటీడీపీ బ్యాచ్ ఎంత నీచంగా ట్రోల్ చేసిందంటే ఆ పిల్ల ఏడుస్తూ మళ్ళీ ఒక వీడియో చేసింది, నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను, నన్ను ట్రోల్ చేసే వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి అని. అసలు ఆ పిల్ల అమెరికన్ స్లాంగ్ లో మాట్లాడుతూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కదా సార్, పేద విద్యార్థుల్ని ఐక్యరాజ్య సమితి వరకు కూడా తీసుకొని వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టని ఆ ఆకాశాన్ని అంతేంటటువంటి ఎత్తుకు తీసుకెళ్లగలిగాడు. ఈయన వచ్చిన తర్వాత ఇందాక మ్యామ్ చెప్పినట్టు 1,00,000 మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారంటే ఇది ఆంధ్రప్రదేశ్ కి సిగ్గుతనం కాదా అని నన్ను అడుగుతా ఉన్నాను సార్ నేను. అసలు ఇంకొకటి కూడా సార్, అసలు అందరూ తెలుగు మీడియం, నీ ఫ్యామిలీ మాత్రం ఇంగ్లీష్ మీడియం, అందరూ పొదుపు మంత్రం, నీ ఫ్యామిలీ మాత్రం దుబారా, మరి అందరూ ముగ్గురు, నలుగురు, ఐదుగురు, నువ్వు మాత్రం ఒక్కడు, నీ కొడుకు ఇంకొకడు, అంతే. 1,00,000 కోట్లున్నటువంటి మీరు మాత్రం ఒక్కొక్కళ్ళని కంటూ ఉంటారు. కానీ బిలో పావర్టీ లైన్లో ఈనాడు ఆంధ్రప్రదేశ్లో మనకున్న 5 కోట్ల జనాభాలో లిటరల్లీ 3.5 కోట్లకి దగ్గరగా ఉన్నటువంటి అందరూ కూడా బిలో పావర్టీ లైన్ కి కింద ఉన్న వాళ్ళే సార్. 1.5 కోటి మంది మాత్రమే మధ్య తరగతికి పైన సంపన్నులు ఉన్నటువంటి వాళ్ళు. నిజానికి 30,000 40,000కి ఆశపడే వాళ్ళు ఎవరుంటారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఎవరైనా కోటీశ్వరులు ఉంటారా? వాళ్ళు గంటారా? పేదలు మాత్రమే ఆశపడతారు ఈ 30,000కి? నాకు తెలిసి మధ్య తరగతి, అబోవ్ మధ్య తరగతి వాళ్ళు కూడా ఆశపడరు సార్. ఎందుకు 30,000 సరిపోవనా? అంతే కదా సార్, మధ్య తరగతి వాళ్ళు క్లియర్ కట్ గా లెక్క వేసుకుంటారు సార్. ఇప్పుడు వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ డెఫినెట్ గా తనకు వచ్చేటటువంటి శాలరీలో తన ఫ్యామిలీకి అసలు నిత్యావసరాలకి ఎంత ఖర్చు పెట్టాలి, తన బండికి అయ్యే డీజిల్ కి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఇంట్లో ఉన్న 2 బిడ్డలకి ఎంతంత ఫీజులు కట్టుకోవాలి, వాళ్ళకి నిజంగా సార్ ఏదన్నా ఒక వస్తువు 2 పిల్లలకి కొనివ్వాలి, 2 పిల్లలు పోటీ పడుతున్నారంటే పెద్ద కొడుక్కి నాన్న ఈ నెల నీకు కొని పెడతాను, వచ్చే నెల తమ్ముడికి కొని పెడతాను అని సర్దు చెప్పుకునేటటువంటి కుటుంబాలు ఈ రోజు కూడా మనకి ఉన్నటువంటి నేపథ్యంలో సార్ నిజంగా స్వర్ణయుగం 19 to 24 మాత్రమే నడిచింది సార్. ఎందుకంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెన్షన్ తీసుకునే అవ్వ వరకు కూడా ఆడపిల్లని అందనంత ఎత్తులో కూర్చోపెట్టినటువంటి మహనీయుడు మా జగన్మోహన్ రెడ్డి గారు సార్. నిజంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతి స్కీము కూడా
విద్యా వైద్యానికి ఎంత పెద్దపీట వేశాడో కూడా మన కళ్ళతో మనం చూసాం. ఇది మేము కేవలం సార్ అమ్మఒడి ప్లేస్ లో తల్లికి వందనం వచ్చిందండి. కొంచెం కాలేజీ దీనికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఏదైనా కుటుంబంలో అనారోగ్యం వచ్చిందండి, వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఇన్ని రకాలుగా వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సార్ ఈ రోజున ఆరోగ్యశ్రీ ఎక్కడుందో మీరు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి లిటరల్లీ 3,000 కోట్ల రూపాయలు ఈ రోజున మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరి బాకీ ఉంది. మరి ఇంతవరకు కూడా సారీ సార్, ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చేటటువంటి డబ్బులు 7,800 కోట్లు. మరి ఈ 11,800 కోట్లు పాపం లేక మంగళవారం అప్పులు చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంకో మంగళవారం మధ్యలో కొన్ని మంగళవారాలు మిస్ అవుతుంటాయి కదా, ఆ మంగళవారాలు కూడా అప్పు తెచ్చి 30,000 40,000 పిల్లలు కన్న వాళ్ళకి ఇస్తారేమో. సార్ నాకు అర్థం కాదు, ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయారు, ఆడబిడ్డ నిధి ఇవ్వలేకపోయారు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఆర్టీసీలో ఉచిత బస్సు అని చెప్తూ ఈ రోజున ఆర్టీసీని ప్రైవేట్ వాడికి విలీనం చేయబోతున్నాడు. ఆ ప్రైవేట్ వాడు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటాడో మనకి తెలియదు, అసలు ఉచిత బస్సు ఉంటుందో లేదో కూడా తెలియదు. పైగా కొసమెరుపుగా చక్కగా ఆడవాళ్ళు జుట్లు పట్టుకుని పిచ్చ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు సార్ నిజంగా. ఎందుకంటే అంటే రోజు జరుగుతున్నవి యూట్యూబుల ద్వారా మనకి రోజు కూడా మనకి కనపడుతున్నవి. నిజంగా ఒక మహిళ మొన్న మధ్య స్టేట్మెంట్ ఇచ్చింది సార్, అసలు ఉచితంగా మాకు అక్కర్లేదు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము టికెట్ కొనుక్కోగలం, మీరు ఇవ్వవలసినటువంటి పథకాలు మీరు ఇవ్వండి, ఆర్టీసీ వాళ్ళు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు, డ్రైవర్లు మాకు కనీసం కండక్టర్లు మాకు సమాధానం కూడా చెప్పట్లేదు అని చెప్పని ఒక మహిళ గడ్డి పెట్టింది ఈ ప్రభుత్వానికి. నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి సార్. అక్కర్లేని డప్పు కొట్టేటటువంటి దుబారా మాటలతో ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తుని చెడగొడుతూ ఈ రోజున ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను సార్ ఫైనల్ గా. ఆడపిల్లలు పెళ్ళయిన తర్వాత ఒక బిడ్డను కనడానికి నిజంగా సార్ ఒక ప్రసవం అంటే పునర్జన్మ సార్. నిజంగా ఆ మొదటి ప్రసవంలోనే కనలేక వాతం కమ్మి చచ్చిపోయినటువంటి ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. మన టైంలో దాన్ని చాలా మటుకు మరి తల్లి శిశు మరణాలని తగ్గించేటటువంటి ప్రయత్నం కూడా చాలా మటుకు మనం చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా అసలు ప్రసవం అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ సార్. అలాంటిది ఖచ్చితంగా ఒక బిడ్డకి ఒక బిడ్డ వద్దు, 2 బిడ్డలు ముద్దు అనేటటువంటి ఇదిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క బిడ్డ అయితే బాగోదులే, 2 ఉండాలి అనేటటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క ఆ యొక్క ఇదిలో ఖచ్చితంగా 2 బిడ్డల వరకు కనడానికి నిజంగా ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మగబిడ్డ కావాలి అనేటటువంటి డిఫరెంట్ యాంగిల్ తో ఆలోచించేటటువంటి వాళ్ళు ఇప్పటికీ ఫ్యామిలీస్ లో ఉన్నారు. వరుసగా ఒక 3 ఆడపిల్లలను కన్నా మళ్ళీ మగపిల్లాడి కోసం ఇంకొకళ్ళని కరమని చెప్తున్నటువంటి మగ మేధావులు కూడా ఈ రోజున ఉన్నటువంటి సందర్భంలో ఈయన గారు ఏమని చెప్తున్నారు సార్, 1,00,000 కోట్లు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క మనవడిని ఒక్క కొడుకుని కంటే మరి కటిక పేదవాడు ఏం చూసుకుని 3 4 ఇంకా చెప్పాలంటే ఆ పేదవాళ్ళకి ఈ 30,000కి 40,000కి ఆశపడే వాళ్ళు కేవలం పేదవాళ్లే ఉంటారని మనం అందరం మాట్లాడుకుంటున్నాం. అందులో రోజువారీ కూలీలు ఉంటారు. ఆ తల్లులు ఆ 9 నెలల పాటు ఆ తర్వాత బిడ్డని పోషించే సమయంలో కూలీ పనికి వెళ్ళకపోవడం వల్ల ఎన్ని ఆర్థిక సమస్యలు వస్తాయి. వరుసగా ఈ 3 4 కంటూ పోతే ఆ తల్లికి సరైన పోషణ ఆహారం సరిగా అందకపోతే తల్లి అనారోగ్యం పాలవుతుంది. ఆ తర్వాత బిడ్డకే అనారోగ్యం. ఎన్ని కష్టాలు ఉన్నాయో చూడండి. ఆర్థికంగా చితికిపోతారు. ఇవేవి లేకుండా నేను ఒక విజనరీ అని చెప్పుకొని 30,000 విసురు కొడతా, 40,000 విసురు కొడతా, పిల్లల్ని కనండి అని చెప్పడం అనేది ఏ విధంగా విజన్ అవుతుందో చూడాలి. రైట్, 1 సెకండ్ సార్, ఓన్లీ 1 సెకండ్ సార్. నిజంగా చంద్రబాబు గారి విజనరీ ఎంత విషపు విజనరీ అంటే ఇందాక రజనీ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ పేదవాళ్ళందరినీ కూడా ఓట్ బ్యాంక్ గా వీళ్ళకి ఈ 30,000కి 40,000కి ఆశపడి ఎవరైనా కనడానికి ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో వాళ్ళకి, ఎందుకంటే ఏ పథకాలు అందకపోయినా వాళ్ళు చదువుకోకపోయినా 18 ఏళ్లు దాటితే ఓటు హక్కు అయితే మాత్రం వస్తుంది కదా సార్ ఖచ్చితంగా. ఆ ఓటు హక్కు ఈ ప్రభుత్వానికి వేసుకుంటే
మరి ఈయన ఉన్నా లేకపోయినా ఈయన తదనంతరం ఈయన కొడుకు గారి ఇదికి ఉపయోగపడతారనేటటువంటి దుష్టాంతపు ఆలోచనలో చంద్రబాబు మరీ నాయుడు గారు దూర చేస్తున్నారు సార్. ఖచ్చితంగా ఈ పాలసీని Yes. స్టేట్ వైడ్ కాదు సార్, ఖచ్చితంగా నేషనల్ వైడ్ తిప్పి కొట్టేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి సార్. Right. పూనం కౌర్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.